డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. కావేరీ నదీ జలాల అంశంపై ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి డబుల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలంటూ కామెంట్ చేశారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించి ఆయన వివరణ ఇచ్చారు. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని తప్పుపట్టారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. డీఎంకే టీవీకి నేతల మధ్య వాగ్వాదం నడుస్తుంది. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. కావేరీ నదీ జలాల అంశంపై ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి డబుల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలంటూ కామెంట్ చేశారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించినని ఆయన వివరణ ఇచ్చారు.
డిఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది సిగ్గుచిట్టు ప్రవర్తన అని తప్పుపట్టారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. డిఎంకే టీవీకే నేతల మధ్య వాగ్వాదం నడుస్తుంది. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది.